స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. రామచంద్ర యాదవ్ గారు మన కోసం వచ్చారు. ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి. ఈ చెడిపోయిన రాజకీయ నాయకులు డబ్బులే ఇస్తారు, కోట్లు ఖర్చు పెడతారు. మా దగ్గర కోట్లు, మీ సమస్యలు తీర్చడానికి మేము మీ ముందుకు వస్తున్నాం. మన గుర్తు ఇది. ఈ గుర్తు కోటేసి గెలిపించండి అమ్మా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి మీరు. ఒక నాయకుడు, మన పిఠాపురంలో ఒక నాయకుడు హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు. ఇంకో నాయకురాలు ఉంది, ఆమె కోట్ల రూపాయలు విరజమ్ముతుంది. నేను కాలినడకతో ఇంటింటికి వస్తున్నాను. నేను మీ తమన్నా సింహాద్రి. ఈరోజు మన పిఠాపురంలోని కొడవలి గ్రామంలో నేను ప్రతి గడపకెళ్ళి మన రామచంద్ర యాదవ్ గారి మేనిఫెస్టోని తెలుపుతూ ఆయన ఏ రకంగా మన ప్రజల్లోకి రావాలనుకుంటున్నారో, ఆయన ఏమి చేయాలనుకుంటున్నారో నేను ప్రజల్లోకి వెళ్ళి తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ని తిడతాడు, పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ ఇవే ప్రజలు పబ్లిక్ ఇసిగెత్తిపోయి ఉన్నారు. ఈ నాయకులు ఎవరు కూడా ప్రజా సమస్యల గురించి ఎక్కడ మాట్లాడట్లా. ఒక టీవీ ఛానల్ కానీ యూట్యూబ్ కానీ ఏది పెట్టినా సరే పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ తిడతాడు, జగన్ వచ్చి పవన్ కళ్యాణ్ని తిడతాడు. వీళ్ళిద్దరి మధ్యలో చంద్రబాబు నాయుడు. వీళ్ళు తిట్టుకోవటం జరుగుతుందే తప్ప ప్రజా సమస్యల గురించి మాత్రం మాట్లాడే నాయకుడే కనిపించట్లేదు. సో ప్రజలు ఇసిగెత్తిపోయి ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ నన్ను గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వీళ్ళకన్నా కొత్త వాళ్ళు వస్తేనే బెటర్ అని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. చాలా మార్పు వచ్చింది మన ప్రజల్లో. వాళ్ళు గుర్తించి నేను ఎందుకు ముందుకు వస్తున్నాను, వాళ్ళు గుర్తించి నాకు ఓట్లు వేస్తారని చెప్పి నాకు మంచి ఆదరణ దొరికింది ఇక్కడ. నేను ఇంకా ముందుకెళ్ళి ఈ స్వార్థపూరిత రాజకీయాలు ఏదైతే మన రాజకీయ నాయకులు 100 కోట్లు ఫండ్ ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. మార్పు అని చెప్పిన జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దోవ పట్టుకున్నారు. ఈ రాజకీయ నాయకులకి అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. ఈ వ్యాపార రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు 100 కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులయ్యి 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. అంతేగాని ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకులు లేడు, ప్రజాసేవలు చేసే నాయకులు మనకు కనిపించట్లేదు. ఈరోజు మన పిఠాపురంలో నామినేషన్ డాక్యుమెంట్ చెక్ చేయించుకోవడానికి ఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఉన్నామండి. మన పవన్ కళ్యాణ్ గారు కనిపించలే. ఈరోజు మన పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవటానికి వచ్చిన మా పవన్ కళ్యాణ్ గారు, నేనే గెలుస్తానని చెప్పుకునే మా పవన్ కళ్యాణ్ గారు ఆర్ఓ ఆఫీసులో మాత్రం కనిపించలేదు. ఈరోజు ఆర్ఓ ఆఫీస్కే రాలేని పవన్ కళ్యాణ్ గారు రేపు మన పిఠాపురంలో ప్రజా సమస్యల మీద ఎవరు సమస్యలు చెప్పుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించరు. పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్ఓ ఆఫీస్కే రాలేని పవన్ కళ్యాణ్ గారు రేపు మీ సమస్యల మీద ఎక్కడ ముందుకు వస్తారో ఆలోచించుకోవాలి. ఆయన మీ కాన్స్టిట్యున్సీలో కూడా కనిపించరు. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే రౌడీల పాలన, రౌడీయిజం. సో వీటన్నిటికి ఇసుగెత్తిపోయి ఉన్నారు మన ప్రజలు. మన రామచంద్ర యాదవ్ గారు మన చెరుకు రైతు గుర్తించి ప్రజలు నా కోట్లే వేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.